ఏలూరు జిల్లాలోని చింతలపూడి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో జరిగిన ఘటనపై జిల్లాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. దుప్పటి అడిగిన విద్యార్థిని అర్ధరాత్రి హాస్టల్ నుంచి తల్లిదండ్రులతో పంపించేసిన ఘటనలో హాస్టల్ వార్డెన్ స్వప్నను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనను జిల్లా మంత్రి పార్థసారథి సీరియస్గా తీసుకోవడంతో అధికారులు వెంటనే విచారణ చేపట్టారు. ఈ క్రమంలో జిల్లా డిప్యూటీ డైరెక్టర్ వై విశ్వమోహన్ రెడ్డి హాస్టల్ను సందర్శించి విద్యార్థిని ఆమె తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని అర్ధరాత్రి హాస్టల్ నుంచి పంపించడం విధి నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణించి వార్డెన్ సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన వాచ్మెన్ రాణిపై కూడా సస్పెన్షన్ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థినికి అవసరమైన సామగ్రి అందుబాటులోనే ఉందని, గతంలో ఆమె చేయి విరడంతో చికిత్స కోసం ఇంటికి వెళ్లి తిరిగి ఆలస్యంగా హాస్టల్లో చేరడంతో రికార్డుల్లో పేరు నమోదు ఆలస్యమైందని, అందువల్ల వెంటనే బెడ్షీట్ ఇవ్వలేకపోయామని వివరించారు. అయితే ఏ కారణం ఉన్నా విద్యార్థిని అర్ధరాత్రి హాస్టల్ నుంచి పంపించడం సమర్థనీయం కాదని స్పష్టం చేశారు. ఈరోజు మనం చింతలపూడి బాలికల వసతి గృహంలో ఉన్నాము. దురదృష్టవశాత్తు శనివారం రాత్రి అక్షయ అనే చిన్న పాపని మన మ్యాట్రన్ గారు రాత్రి సుమారు 8:45 వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విధంగా రాత్రిపూట ఒక చిన్న పాపని గేటు దాటించి బయటికి పంపడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆ వీడియో చూసిన వారు చాలా కలత చెందారు. సాంఘిక సంక్షేమ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు, డైరెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా హుటాహుటిన రాత్రి కలెక్టర్ గారి ఫైల్ సర్క్యులేషన్ చేసిన పిమ్మట ఆ పర్టికులర్ మ్యాటర్ని స్వప్న అనే ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కిందకి వస్తుందండి. ఒక ఆడపిల్లని సాయంత్రం 6 దాటిన తర్వాత హాస్టల్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో మనం బయటికి పంపడానికి అనుమతి లేదు. 6 దాటిన తర్వాత ఏ ఆడపిల్ల కూడా హాస్టల్ నుంచి బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చినా సరే మనం పంపకూడదు అనమాట. అలాంటిది ఈ అమ్మాయి తెలిసి తెలియక మరి వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బ్రతిమలాడారనో ఏదో కారణాలు చెప్తుంది, కానీ దిస్ ఈజ్ వైలేషన్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ అండి. కాబట్టి ఆమెను వెంటనే రాత్రి సస్పెన్షన్ ఆర్డర్ అన్ని పేపర్లకు విలేకరులకు కూడా ఇవ్వడం జరిగింది. సార్, ఇప్పుడు ఆవిడ నైట్ పంపించారని సస్పెండ్ చేశారా, లేకపోతే పాప పట్ల అమానుషంగా ప్రవర్తించారని సస్పెండ్ చేశారా? పాప పట్ల అమానుషంగా ప్రవర్తన అనేది ఏమీ జరగదండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1043 హాస్టల్స్లో ప్రతి హాస్టల్లో మ్యాట్రను, వర్కర్లు ఉంటారు. వీళ్ళందరూ పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లల్ని అసలు కొట్టేసంగా దేవుడు చిన్న మాట కూడా అనరు. ఎందుకంటే మీకు ఆ విషయం తెలిసిందే కదా, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. దానికి కన్వీనరే నేను, జిల్లా కన్వీనర్ నేను కన్వీనర్ ఉన్నప్పుడు మా వాటర్స్ పిల్లల్ని కొడతారు అంటే అది అలాంటి పరిస్థితుల్లో జరగదు. నైట్ పంపడమే తప్పు, ఎందుకంటే ఇట్ ఈస్ అగైనెస్ట్ కాండక్ట్ రూల్స్ అనమాట. నైట్ పంపడానికి కారణం అంటే ఈవిడ చెప్పే కారణం ఏంటంటే వర్కర్ల చేత వాళ్ళ డాడీకి ఫోన్ చేయించారంటండి. ఉదయం 10-11 గంటల ప్రాంతంలో వాళ్ళ నాన్నగారు పొలం పనులకు వెళ్ళిన మీదట సాయంత్రం వచ్చి ఆయన తీరిక ఉన్న వేళల్లో వచ్చి పికప్ చేసుకున్నారు అని ఈ బాబు చెప్పడం. ఈవిడకి అప్పటికప్పుడే బయటకు తొలగించాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. వచ్చినంత తర్వాత ఈవిడ అప్పగించారన్నది ఈవిడ వాదన. అవునవును, అది అన్ని పేపర్లో కూడా దుప్పటి అంటున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా 2025, 26, 27 సంవత్సరం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ హాస్టల్స్లో గత 25 ఏళ్లలో ఇవ్వనన్నటువంటి స్టడీ మెటీరియల్స్ కానీ ఇచ్చాము. నైట్ వేర్ డ్రెస్సెస్ 2 జతలు ఇచ్చాము, ఉలన్ బ్లాంకెట్స్ ఇచ్చాము. ప్రతి సంవత్సరము కార్పెట్ అండ్ బెడ్షీట్ ఇస్తాము. ఇప్పుడు నా దగ్గర టర్కీ టవల్స్ ఉన్నాయి, నా దగ్గర గోడౌన్లో ఆఫీసులో ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఒక్కొక్కటి 580 రూపాయలు. మీరు క్వాలిటీ చేస్తే అదిరిపోతారు. స్వెటర్స్ కూడా వచ్చినాయి, ఒక్కొక్కటి 280 రూపాయల నుంచి 300 రూపాయలు. ఈ మెటీరియల్స్ ఇన్ని ఇచ్చినప్పటికీ ఆఫ్టర్ ఆల్ ఒక్క దుప్పటి ఎందుకు ఇవ్వలేదు అనే కారణం ఏంటంటే ఈ పాప ఇంటికి వెళ్ళి సంక్రాంతికి ఆ టైంలో ఇంటికి వెళ్ళినప్పుడు చేయి విరిగిందండి. అప్పటి నుంచి ఆ అమ్మాయి అబ్స్కాండ్ అయిపోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు అబ్స్కాండ్ అయిపోయింది పాప. మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట. ఈ పాపని కూడా ఫ్రెష్గా దాని కింద మన కంప్యూటర్లో ఎక్కించాలి. ఇప్పుడు రెన్యువల్ అడ్మిషన్ అనేది లాంగ్ అబ్సెన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జేఎన్బి నివాస్ అనే పోర్టల్లో డిలీట్ అయిపోద్ది నేమ్. ఈ పాప ఎక్కించాలి. ఇప్పుడు ఆ ప్రయత్నంలో ఉంది. ఎక్కించిన వెంటనే ఉలన్ బ్లాంకెట్ అనేది ఇచ్చింది ఈ పాప. దుప్పటి కాదు అది, కార్పెట్ దుప్పటి అనేది వేరు. అది ప్రతి సంవత్సరం ఇస్తాము. ఈ ఉలన్ బ్లాంకెట్ కొత్తగా ఈ సంవత్సరమే మన ప్రభుత్వం స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకురా మాకు బ్లాంకెట్ సార్. ఇప్పుడు కాదు బ్లాంకెట్ చూపిస్తా. దుప్పటి వేరు, ఉలన్ బ్లాంకెట్ వేరు కదా. ఉలన్ బ్లాంకెట్ ఆ పాపకి ఇవ్వాలి న్యాయంగా. ఇప్పుడు ఏమేంటి
ఇంకా అడ్మిషన్ కాలేదు, రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తా అంటే ఆ బాబు రోజు అడుగుతుంది పక్కన పిల్లలకి ఇచ్చావు కదా నాకెందుకు ఇవ్వవు అనేది ఇష్యూ, ఇంకేం లేదు. బ్లాంకెట్ తీసుకురామ్మా అర్జెంటుగా.